పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ 32 కేజీల గంజాయి. ఈ సందర్భంగా మాచర్ల రూరల్ సిఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున సాగర్ చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారును అదుపులో తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు, బుర్గ రాజేశ్వరి, చోళంగి చంద్రశేఖర్ అను ముగ్గురు అల్లరు సీతారామరాజు జిల్లా రొంపచోడవరం నుండి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 3,20,000 ఉంటుందని సిఐ సురేష్ తెలిపారు. ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితులను గంజాయిని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ తెలిపారు. సాధారణ తనిఖీల భాగంగా నాగార్జున సాగర్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక కారు కనిపిస్తుంది. ఆ కారు నెంబరు KH03MD2710. పోర్టుకాల్లో మమ్మల్ని చూసి వాళ్ళు కారు పరిగెత్తుంటే మేము పట్టుకొని వాళ్ళు ఎవరంటే మడకం రాంబాబు, ఈ రంపచోడవరం మండలం సీతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే బురుగు రాజేశ్వరి, అలాగే చోళంగి చంద్రశేఖర్, వీళ్ళు ముగ్గురు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచోడవరం నుంచి గంజాయి తీసుకొని వాళ్ళు మదనపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమ్ముతారని తెలిసింది. అందులో భాగంగా వాళ్ళ కాడి నుంచి మేము సుమారు 32 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.